దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా అర్జెంట్ పని మీద బయటకు వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు రోహిత్ దర్శన్ నేను నీకు ఇచ్చిన ఫైల్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ శరణ్యతో శరణ్య మొన్న అన్న ఇచ్చిన ఫైల్ని లోపల పెట్టమని చెప్పాను కదా, ఆ ఫైల్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శరణ్య కబోర్డ్లు చూసేసరికి ఆ ఫైల్ ఎక్కడా కనిపించకపోవడంతో లోపలంతా వెతికానండి, ఫైల్ కనిపించడం లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో రోహిత్ కంగారుగా ప్రెజెంటేషన్కి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం కదా, ఈ టైంలో ఫైల్ కనిపించకపోవడం ఏంటి అని చెప్పి కోటేశ్వరరావు కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అనన్య అక్కడికి వచ్చి పడవ అని చెప్పి కొన్ని పేపర్స్తో పడవలు చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. మీకు కావాల్సిన ఫైల్ ఇదేనా అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఈ ఫైల్ ఎక్కడ దొరికిందని చెప్పి రోహిత్ వాళ్ళు కంగారుగా అడుగుతారు. ఇదిగో ఈ డస్ట్బిన్లో దొరికింది అని చెప్పి అనన్య ముక్కలు ముక్కలుగా చించి పడేసిన పేపర్స్ని డస్ట్బిన్లో నుండి కింద పడేస్తుంది. ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. శరణ్య ఏంటమ్మా ఇది అని చెప్పి లీలావతి మళ్ళీ శరణ్య మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద ఒక్క నిమిషం అక్క, మనకు కావాల్సిన ఫైల్ ఇదేనని మతి స్థిమితం లేని ఈ అనన్యకు ఎలా తెలిసింది, కరెక్ట్గా అదే ఫైల్ని ఎలా చూపించింది అని చెప్పి అనన్యకు పిచ్చి లేదన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టడంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.